హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో 1000 రూపాయల కూర వండుతున్నాం. 1000 రూపాయల కూర అంటే కంగారు పడబాకండి. డ్రై మటన్ దోసకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు, ముందుగా మేము కిలో మటన్ తీసుకున్నాం. అవి మేమే ఓన్గా ప్రిపేర్ చేసాం. 200 గ్రాములు వచ్చాయి. కిలో దోసకాయలు, పావు కేజీ టమాటా, 4 పచ్చిమిర్చి, పసుపు, కారం, కల్లుప్పు, నూనె, ఉల్లిపాయలు, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ముందుగా ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని 15 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దోసకాయల్ని నీట్గా చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్కు తీసుకొని పెట్టుకున్న దోసకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా చేదు చూసుకోవాలి. అసలే ఇది కాస్ట్లీ కూర, 1000 రూపాయల కూర. మేము విత్తనాలు తీసేస్తున్నాం, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో చేసే వంటకం, లేకపోతే ముక్క స్మూత్గా ఉడకదు. ఈ కర్రీకి 4 గరిటెల ఆయిల్ పట్టిద్ది. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మొదటిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. ఇది మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి. దోసకాయలో కూడా నీరు ఉంటుంది కాబట్టి తగినంత చూసి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఐదు విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి మనం చూసుకుందాం. ముక్క ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ముక్కల్ని నీట్గా 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న ముక్కల్ని కూరలో వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది దోసకాయ కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుంది. మేమైతే 3 చెంచాల కారం వేస్తున్నాం. మీరు తగినంత వేసుకోండి. రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి మనం చూసుకుందాం. ముక్క కొంచెం పచ్చిగానే ఉంది. ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒక్కొక్కసారి చూసుకుందాం. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లోనే ఒక్కసారి ఉప్పు కారం మనం చూసుకున్నాం. ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక మూత పెట్టి 2 నిమిషాల పాటు మనం ఉడికించుకున్నాం. కూర బ్రహ్మాండంగా కుదిరింది.
దీంట్లో మనం ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకుందాం. గుమగుమలాడుతుంది కూర. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో మన గుమగుమలాడే దోసకాయ డ్రై మటన్ కర్రీని టేస్ట్ చేద్దాం. వాసనకే కడుపు నిండి బాబు. ఒకసారి ఇప్పుడు మన గుమగుమలాడే కూరని టేస్ట్ చేద్దాం. ముందు ముక్క పెట్టుకుందాం. నెంబర్ 1గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మన మటన్ డ్రై దోసకాయ కర్రీని ట్రై చేయండి. నెంబర్ 1గా ఉంది. ఇలానే చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.